హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మల్టీనేషనల్ మాస్ మీడియా అని పిలువబడే వాల్ట్ డిస్నీ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న స్టూడియో లాగా ఉండే వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎలా చేరుకుంది? ఇప్పుడు సంవత్సరానికి వాల్ట్ డిస్నీ కంపెనీ $1 బిలియన్ ఎలా సంపాదించగలుగుతుందో తెలుసుకుందాం. డిస్నీ కంపెనీని వాల్ట్ డిస్నీ అండ్ రాయ్ డిస్నీ 16 అక్టోబర్ 1923లో స్థాపించారు. వాల్ట్ డిస్నీ డిసెంబర్ 5, 1901 చికాగోలో జన్మించాడు. వాల్ట్ డిస్నీ యానిమేటర్ గాను, రైటర్ గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, ఫిలిం ప్రొడ్యూసర్ గాను ఎంతో పేరు పొందిన వ్యక్తి. అంతేకాకుండా 22 ఆస్కార్ అవార్డులను పొందాడు. డిస్నీ కార్టూన్ ఉత్పత్తిలో అనేక పరిణామాలను పరిచయం చేశాడు. వాల్ట్ డిస్నీ 18 సంవత్సరాల వయసులోనే కమర్షియల్ ఇల్లుస్ట్రేటర్గా జాబ్ పొందాడు. వాల్ట్ డిస్నీ 1920లో కాలిఫోర్నియాకు వెళ్లి తన బ్రదర్ అయిన రాయ్ డిస్నీతో కలిసి డిస్నీ బ్రదర్స్ అనే స్టూడియోని స్థాపించాడు. వాల్ట్ డిస్నీ 1928లో మిక్కీ మౌస్ అనే పాత్రను సృష్టించి దాన్ని అభివృద్ధి చేశాడు. ఆ మిక్కీ మౌస్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా తనే వాయిస్ అందించాడు. ఇదే అతని మొదటి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. స్టూడియో పెరుగుతున్న కొద్దీ తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. కార్టూన్ యానిమేషన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ ఇన్ కెమెరా చాలా ఇంప్రూవ్ చేశాడు. ఒక పర్ఫెక్ట్ విజన్ తో తన యానిమేషన్ మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. తను పడ్డ కష్టానికి తగిన ఫలితమే స్నో వైట్ ఫిలిం. ఈ ఫిలిం 1937 డిసెంబర్లో రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒక ఫుల్ లెంత్ యానిమేటెడ్ కార్టూన్ ఫిలిం. ఈ ఫిలిం బడ్జెట్ $1.49 మిలియన్ అయితే బాక్సాఫీస్ వద్ద $418 మిలియన్ ని కలెక్ట్ చేసింది. అంతేకాకుండా ఈ ఫిలిం వరల్డ్ వైడ్ సక్సెస్ ని పొందింది. 1940లో వచ్చిన పినాకియో ఫిలిం, 1941లో వచ్చిన డాంబో ఫిలిం, తర్వాత 1942లో వచ్చిన బాంబే ఫిలిం, 3 ఇయర్స్లో వచ్చిన ఈ కార్టూన్ ఫిలిమ్స్ డిస్నీకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చిన సిండ్రెల్లా ఫిలిం, 1964లో వచ్చిన మేరీ పాపిన్స్ ఫిలిం 5 అకాడమీ అవార్డులను అందుకున్నాయి. జూలై 1955లో వాల్ట్ డిస్నీ అండ్ రాయ్ డిస్నీ ప్రజల కోసం కాలిఫోర్నియాలో డిస్నీ ల్యాండ్ ని స్థాపించారు. వారు ప్రాజెక్ట్ ఫండ్స్ కోసం టెలివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. టీవీ షోస్ డిస్నీ ల్యాండ్ అండ్ ద మిక్కీ మౌస్ క్లబ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డిస్నీ ల్యాండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. వరల్డ్ వైడ్ గా 6 డిస్నీ ల్యాండ్ పార్క్స్ ఉన్నాయి. కాలిఫోర్నియాలో, ప్యారిస్ లో, టోకియోలో, షాంఘైలో, అంతేకాకుండా ఫ్లోరిడాలో ఉన్న డిస్నీ ల్యాండ్ పార్క్ అయితే 110 స్క్వేర్ మీటర్స్ లో ఉంది. 1 డేలో ఆ పార్క్ తిరగాలంటే చాలా కష్టం. ఇందులో డిస్నీ క్యారెక్టర్స్, రిసార్ట్స్, హోటల్స్, అడ్వెంచర్ ల్యాండ్, అంతేకాకుండా ఈ 2021లో అవెంజర్స్ క్యాంపస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తెచ్చారు. వాల్ట్ డిస్నీ ల్యాండ్ పార్క్స్ ద్వారా 1 ఇయర్కి $15 బిలియన్ డిస్నీ కంపెనీ సంపాదిస్తుంది. వాల్ట్ డిస్నీ కంపెనీ 21st సెంచరీ ఫాక్స్ స్టూడియో ఛానల్ ని $71.3 బిలియన్ కు కొనేసింది. టాటా స్కై, నేషనల్ జియోగ్రఫీ, మనం డైలీ వాచ్ చేసే అన్ని స్టార్ ఛానల్స్ ఫాక్స్ స్టూడియోవే. అంతేకాకుండా అవతార్, టైటానిక్, డెత్ పూల్, ఐస్ ఏజ్, ఎక్స్‌మ్యాన్, ఏలియన్ ఇవన్నీ ఫాక్స్ స్టూడియోవే. ఇప్పుడు ఇవన్నీ డిస్నీ కంపెనీకే రాబోతున్నాయి. మార్వెల్ స్టూడియోస్ పరిస్థితి బాగలేనప్పుడు మార్వెల్, స్పైడర్ మ్యాన్ ని, థార్ అండ్ కెప్టెన్ అమెరికాని సోనీ స్టూడియోస్ కి అమ్మేద్దాం అనుకుంది. అప్పుడు సోనీ స్టూడియో థార్ అండ్ కెప్టెన్ అమెరికా వద్దు అని స్పైడర్ మ్యాన్ ని తీసుకుంది. మార్వెల్ దగ్గర థార్, కెప్టెన్ అమెరికా, హల్క్ అండ్ కొంతమంది సూపర్ హీరోస్ మిగిలిపోయారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే థార్ అండ్ కెప్టెన్ అమెరికా మార్వెల్ మూవీస్ లో ఎంత గొప్ప స్థానంలో ఉన్నారు. ఇప్పుడు డిస్నీ మూవీస్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ రంగంలో దూసుకెళ్తుంది. వాల్ట్ డిస్నీ తన జీవితం అంతా ధూమపానం చేసేవాడు. దానివల్ల తనకు క్యాన్సర్ వచ్చింది. థీమ్ పార్క్ పూర్తయ్యేలోపే 1966 డిసెంబర్లో వాల్ట్ డిస్నీ చనిపోయాడు. అతను యానిమేషన్ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయాడు.